కష్టపడుతూ ఉన్నారు, కానీ వారి జీవన ప్రయాణంలో జీవనోపాధి ఆశీర్వాదకరంగా లేదని బాధపడుతూ ఉంటారు. వారి చెయ్యి దేవుని చేతిలో ఉందా? దేవుడు వారితో ఉంటే గనక వారు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మారిపోతారు. అయితే ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండాలంటే గొప్ప మర్మం చెప్పాడు యేసు ప్రభు. మీకు వస్త్రాలు కావాలన్నా, మీకు జీవనోపాధి కావాలన్నా, ఆహారం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, మీ పిల్లల పెళ్ళిళ్ళు సరిగ్గా కావాలన్నా, మీరు అంత సవ్యంగా సక్రమంగా ఉండాలన్నా, మీ జీవితాల్లో నెమ్మది కలగాలన్నా మీరు చేయాల్సిన ఒక పని ఉంది. అదేంటంటే మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకాలి. స్వయాన యేసు ప్రభువే చెప్పాడు. అది గొప్ప మర్మం. ప్రజలకు తెలియక దేవుణ్ణి వెంబడించడం మానేసి డబ్బుని వెంబడిస్తూ ఉన్నారు. అది ఒక పిచ్చి కుక్క లాంటిది. డబ్బు ఒక పిచ్చి కుక్క లాంటిది. పిచ్చి కుక్క ఏ విధంగా అయితే మనిషిని తిప్పుతుందో అలా గిరగిరా తిప్పుతూ ఉంటుంది. అయితే దేవుని వెనకాల పరిగెత్తుతున్నప్పుడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు ఆ డబ్బు మన వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది.